కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నా. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోడు, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చెయ్యెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్ బల్సిపాటి. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా పొలిటికల్ గా జరుగుతున్న ఒక చర్చ ఏంటంటే కవిత గారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు. ఎందుకంటే ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించారు. తన తండ్రి స్థాపించిన పార్టీ, మరి అదే పార్టీ నుంచి ఎంపీగా కూడా ఆమె పదవిని అలంకరించారు. ప్రజెంట్ ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. మరి అయితే ఎప్పుడూ ఒకేలాగా ఉండదు రాజకీయం అంటే. ప్రాంతీయ పార్టీల్లో తండ్రి స్థాపిస్తే కొడుకులు కూతుళ్ళ మధ్య రాజకీయ వారసత్వం కోసం పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. ఫ్యామిలీ పాలిటిక్స్ కి మరి కేర్ ఆఫ్ గా ప్రాంతీయ పార్టీలు దేశవ్యాప్తంగా నిలుస్తూనే ఉన్నాయి. కేవలం బీఆర్ఎస్ అనే చెప్పడానికి లేదు. కానీ మరి ఇప్పుడు ఏంటి, అసలు ఏం జరగబోతుంది? ఒక్క స్టేట్మెంట్, an idea కెన్ చేంజ్ యువర్ లైఫ్ అన్నట్టుగా హరీష్ రావు గారు, సంతోష్ కుమార్ వీళ్ళిద్దరి అవినీతి వల్లే కేసీఆర్ కి మరక ఏర్పడుతుంది, పార్టీకి డ్యామేజ్ అవుతుందని చెప్పి ఆమె చేసినటువంటి ఒక స్టేట్మెంట్ ఒక్కసారిగా ఆమెనే ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించడానికి కారణమైనట్టుగా మనకి క్లియర్ పిక్చర్ ఉంది. అవునా కాదు? ఆమె లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి కొంతకాలం జైల్లో ఉండి వచ్చిన తర్వాత మరి సైలెంట్ గా ఉండి ఆ తర్వాత బయటకు వచ్చి బీసీ నినాదం అని చెప్పి, బీసీ మహిళల కోసం అని చెప్పి ఒక ఇది తీసుకుని తెలంగాణ జాగృతి ఇదిని యాక్టివేట్ చేస్తూ తను అసలు బీఆర్ఎస్ పార్టీలో తన అన్న అయినటువంటి కేటీఆర్ పోటీగా నాకు కూడా ఆ షేర్ ఉండాలి, ఆ పొలిటికల్ పవర్ కావాలి, ఆ పవర్ కోసం అన్నతో చెల్లి పోరాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అందులో భాగంగానే అప్పుడు కేసీఆర్ కి ఒక లేఖ ఏదో రాస్తే అది లీక్ అయినట్లుగా అదంతా బయటకు వచ్చింది. అప్పుడు కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఏకంగా ఇద్దరిని టార్గెట్ చేసేసి ఓపెన్ గా మరి హరీష్ రావు అంటే మరి ఇప్పుడు కేసీఆర్ తర్వాత చెప్పాలంటే నిజంగా హరీష్ రావు గారే కదా రాజకీయ పరంగా చూసినప్పుడు. సరే అది ఫ్యామిలీ పార్టీ అయినా కూడా చూసినప్పుడు ఆయనే సీనియర్ మోస్ట్. ఆ తర్వాత కేటీఆర్ గారు, ఆ తర్వాత కవిత గారు. అయితే ఎవరి టాలెంట్స్ వాళ్ళకు ఉన్నాయి. దాని కొద్దీ తండ్రి స్థాపించిన పార్టీ అయినా కూడా మొదట్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీళ్ళని అంగీకరించారు కాబట్టి నడిచింది. ఆ తర్వాత మార్పులు వచ్చినాయి, ప్రజలకు అర్థమైంది కాబట్టి తిరస్కరించారు. అయితే ఇప్పుడు మరి ఎప్పుడు కాలం అందరికీ ఒకే రకంగా ఉండదుగా. మరి ఇప్పుడు ఏంటి, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత తన మీద తన రాజకీయ భవితవ్యం ఒక ఒక డైలిమాలో పడిపోయింది కవిత గారి. దాంతో ఎట్లయినా సరే ఒక క్లారిటీ తెచ్చుకొని మరి నాన్న పెద్ద ఆయన అయిపోతున్నాడు, ఎప్పుడైనా ఏదన్నా అవ్వచ్చు, కాలం రీత్యా
ఏదన్నా సహజమైనటువంటి ఇది జరిగితే తర్వాత రేపొద్దున ఎట్లా. కాబట్టి నాన్న ఉండగానే ఈ పొలిటికల్ పవర్ స్టెబిలైజేషన్, షేరింగ్, క్లారిటీ ఉండాలన్నట్టుగా ఆమె ప్రయత్నాలు చేసింది కవిత గారు. అందులో భాగంగానే తండ్రి తన వైపు ఉన్నట్టుగా, తండ్రి దీవెనలు తనకు ఉన్నట్టుగా చేస్తూ వస్తున్నప్పటికీ, కానీ మరి ఒకే కత్తిలో, ఒకే వరలో 2 కత్తులు ఇమడగలవా? ఇమడలేవు కదా. అటు కేటీఆర్గా మరి తండ్రి వారసత్వం కేటీఆరే కోరుకుంటాడు కదా, కొడుకు అనేటువంటి కేటీఆరే. జనరల్గా మన హిందూ ఈ పాలిటిక్స్ లో భాగంగా అనాథులుగా రాజరికం నుంచి కూడా వస్తున్నది తండ్రి వారసత్వం తనయులకే కదా. సరే, ఎప్పుడన్నా అవకాశం ఉంటే కూతుళ్ళకు కూడా వస్తుంటది. ఆ పేరు వాడుకొని వాళ్ళు రాజకీయంగా ఎదుగుతుంటారు. కానీ ఏకంగా ఇప్పుడు తండ్రి తర్వాత పార్టీని కంప్లీట్ గా కవిత చేతుల్లో పెడతారా? పెట్టడానికి అసలు తెలంగాణ సమాజం అంత ఒప్పుకుంటుందా? ఐ మీన్ ఆ పార్టీని అభిమానించే కేడర్ అంగీకరిస్తుందా అంటే కష్టమనే చెప్పాలి. అయినా కూడా తను మాత్రం ఎక్కడా తగ్గకుండా ఏమాత్రం, ఎందుకంటే తను కూడా అదే బ్లడ్ కదా, కేసీఆర్ బ్లడ్డే కదా. అన్నకి ఎంత అంబిషన్ ఉంటుందో కూతురుకు అయినటువంటి కవిత గారికి అంతకు మించి అంబిషన్ ఉంది, పొలిటికల్ గా గ్రో అవ్వాలి అని. సో అయితే వాటి యొక్క ఇదిలో బయటకు వచ్చిన తర్వాత తను మరి కొన్ని ఆరోపణలు చేస్తుండటం పార్టీ మీద, వాళ్ళ నాన్నగారి మీద కాకుండా వాళ్ళ అమ్మగారి మీద కూడా తీవ్రంగానే కొన్ని చేయటం, అవన్నీ ఇంటర్నల్ గా పార్టీలో ఏం జరుగుతుంది, సంక్షోభం పెరుగుతుంది, డ్యామేజ్ పెరుగుతుంది అనేటువంటి వాతావరణం కేడర్లో బిల్డ్ అవుతాం. ఇటువంటి తరుణంలో హరీష్ రావు మెయిన్ హరీష్ రావుని అవినీతి పరుడు అని చెప్పి కేసీఆర్ తనయ అంటే అది పార్టీకి నిజంగా ఎంత డ్యామేజ్ మాటల్లో చెప్పలేనిది. అది సరే, సంతోష్ కుమార్ అంటే ఆయనేం ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నటువంటి అతను కాదు. అతన్ని చెప్పినా కూడా ఓకే, నో ప్రాబ్లం, పెద్దగా డ్యామేజ్ ఏం అవ్వదు. కానీ ఆయన అడ్డం పెట్టుకొని హరీష్ రావుని, ఎందుకంటే కేసీఆర్ గారి తర్వాత అంత క్రియాశీలకంగా మరి ఆ పార్టీలో ఉన్నది ఆయనే కాబట్టి, మామ దగ్గరే కదా ఆయన కూడా రాజకీయం నేర్చుకున్నది అంతా కూడా A to Z. సో కాబట్టి ఆయన్ని అంత దారుణంగా టార్గెట్ చేయటం, మరి టార్గెట్ చేయటం వల్ల తన కవిత గారిది ఏమన్నా పొలిటికల్ స్ట్రాటజీ ఉందా అంటే స్ట్రాటజీ ఏమి కనపడతా. అయితే ఒక స్ట్రాటజీ, అది స్ట్రాటజీ అనుకోవాలా మరి రాజకీయ ఆలోచన అనుకోవాలా, కానీ నాకేమనిపిస్తుందంటే కాస్త ఇక తాడో పేడో తేల్చుకోవాలి కాబట్టి ఎట్లా వాళ్ళ చేతే బహిష్కరించబడాలి పార్టీ నుంచి, అది సమాజం చూసి తన పైన కొంత సానుభూతి క్రియేట్ కావాలి, ఆ తర్వాత నెక్స్ట్ ప్లాట్ఫామ్ నేను వెతుక్కుంటాను అనే క్లారిటీతో తనే ఈ విధంగా చేసిందా అనేటటువంటి ఒక సందేహం అయితే కలుగుతాం. ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్తుంది? ఆల్రెడీ బీజేపీలో బీఆర్ఎస్ ని మెర్జ్ చేయబోతున్నారని చెప్పి ఆ మధ్య అని క్యాడర్ ని సగం దెబ్బ కొట్టింది. ఇట్లా కవిత గారి స్టేట్మెంట్లు అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీని ఇంటర్నల్ గా క్యాడర్ పరంగా బలహీనపరుస్తూ డ్యామేజ్ ని పెంచుతూ ఉండడం అనేది మరి పార్టీ అధ్యక్షుడైనటువంటి వాళ్ళ అన్నగారు కేటీఆర్ ఎంతకాలం సహిస్తాడు? సో ఇప్పుడు తాడో పేడో తేల్చుకునే అంత స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి కవిత గారిని బహిష్కరించేశారు క్రమశిక్షణ కమిటీ. ఇది దాని యొక్క ఇది కూడా మీరు చూడండి, ఇది కనిపిస్తుంది కదా, ఆమెను బహిష్కరించినటువంటి ఆ లేఖ బయటికి మీడియాకి రిలీజ్ చేశారు. ఆ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు సంతకం కింద ముందు చూడండి, భరత్. మొత్తం మీద అయితే ఇది మరి దీని ద్వారా ఏం చెప్పారు? పార్టీ వైపు నుంచి చూసినట్లయితే కేటీఆర్ పార్టీలో తనదే పై చేయి అని చెప్పి క్లియర్ గా ఈ సంఘటనతో తెలియజెప్పారు. రెండోది, పార్టీ మార్కెట్ లో ఎవరైనా ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఈ విధమైనటువంటి పనిష్మెంటే ఉంటదని చెప్పి ఒక మెసేజ్ పాస్ ఆన్ చేశారు. తర్వాత ఇంకా ఈ డ్యామేజ్ కంట్రోల్ కూడా చాలా వరకు ఇక చేయగలిగారు. ఆమె ఆ మధ్యకాలంలో ఏమన్నారు, బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయబోతున్నారు అన్నట్టుగా మాట్లాడి ఒక సంచలనానికి తెరలేపింది. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లో
ఒక ఒక కలకలం రేపింది కవిత గారు ఇచ్చిన ఆ స్టేట్మెంట్లో. తర్వాత తండ్రి చుట్టూ దెయ్యాలు ఉన్నాయి, ఆ దెయ్యాల మూలంగా పార్టీ తండ్రి ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. ఆయన మనీ మైండెడ్ కాదు, కానీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఇంక్లూడింగ్ వాళ్ళ బ్రదర్ అంతా కూడా మనీ మైండెడే అన్నట్టుగా ఆమె స్టేట్మెంట్లు ఇవ్వటం కూడా మనం చూసాం. ఇట్లా ఒకదానికి మించి ఒకటి. చివరికి ఇప్పుడు హరీష్ రావు, సంతోష్ కుమార్ ఇద్దరిని, సంతోష్ కుమార్ తెలిసిన ఆయనే కదా, మాజీ ప్రజెంట్ కూడా రాజ్యసభ సభ్యులుగా ఎంపీగా ఉన్నారు. ఆయన గ్రీన్ ఛాలెంజెస్ అవన్నీ కూడా ఆయన చేయడం, కేసీఆర్కి చేదోడు వాదోడుగా ఆయనకి సహాయకారిగా ఉండడం, అవన్నీ కూడా ఆయన యొక్క పనులు బాధ్యతలుగా చెప్తుంటారు. సరే, అధికారాన్ని అడ్డబెట్టుకుని అసలు ఎవరెవరు ఎంత సంపాదించారు, అంతకుముందు ఏంటి కేసీఆర్ ఫ్యామిలీ అధికారం రాకముందు, టీఆర్ఎస్ ఉద్యమం తెలంగాణ ఉద్యమం లేకముందు రాకముందు, తెలంగాణ ఉద్యమాన్ని అందుకున్న తర్వాత కేసీఆర్, ఆయన తనయుడు తనయ, ఆయన మేనల్లుడు, ఆయన వర్గం వాళ్ళంతా కూడా ఏ స్థాయిలో ఎన్ని వేల రెట్లు ఆస్తులు సంపాదించుకున్నారు అనేది తెలంగాణ సమాజానికి ఎరికే. పెద్ద ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిస్థితి ఏముంది. అసలు కేసీఆర్కి డబ్బు పిచ్చి లేదనే మాటే చాలా కామెడీగా ఉంటాం. వాళ్ళ అమ్మాయి కవిత గారు ఈమెకేమి తక్కువ కాదు. ఈమె దుబాయ్లో ఇట్లో బంగళాలు, బుర్జు ఖలీఫాలో మరి అవన్నీ కూడా అక్కడ ఫ్లాట్లు పెద్ద పెద్ద ప్రపంచ కుబేర్లు కొనే ప్లేస్ లో కొంటా ఉందామా. అవన్నీ ఆరోపణలు మనం చూసాం కదా. కాళేశ్వరం ప్రాజెక్టు అది తెలంగాణ రైతులు కడుపు నింపడానికి కాదు, ఈ కేసీఆర్ ఫ్యామిలీ అండ్ ఆయన అనుచరులు, ఆయన బెస్ట్ ఫ్రెండ్స్, ఆయన వర్గము, ఆయన సామాజిక వర్గం, వీళ్ళందరూ, ఈయన కాంట్రాక్టర్లు, వీళ్ళ పార్టీ ప్రో, వాళ్ళందరి యొక్క జేబులు, వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లు వేల లక్షల కోట్లతో నింపడానికే, మరి అదే వేల కోట్లతో నింపడానికే ఆ ప్రాజెక్ట్ ని చేపట్టినట్టుగా చివరికి మనకి తీన్మార్ మల్లన్న తేల్చిండు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇదిని అంతా కూడా బయట పెడతా ఉంది. మొత్తం మీద అదంతా కూడా అది పరిస్థితి. సరే, ఇప్పుడు అసలు ఏంటి మరి పెద్ద పెద్ద ఇట్లా అంటే పార్టీలో ఉంటూ పార్టీ అధ్యక్షురాలు, అందులో మాజీ ముఖ్యమంత్రి తనయ, ప్రజెంట్ ఎమ్మెల్సీ, అదే పార్టీ తనకు రాజకీయంగా ఎంతో జీవితాన్ని ఇచ్చింది. మరి పార్టీ స్థాపించిన ఆయన కూతురే పార్టీలో కీ పర్సన్స్ మీద మరి అగ్రెసివ్ అండ్ అన్టాలరబుల్ స్టేట్మెంట్స్ ఇస్తా ఉంటే అది ఎట్లా భరిస్తారు? అది ఏ ఇండికేషన్ వెళ్తుంది పార్టీకి? చాలా నెగిటివ్ అవుతుంది. కాబట్టి మరి ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఈ బాధ్యత రాహిత్యమైనటువంటి వ్యాఖ్యల వల్ల బీఆర్ఎస్ యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది, పార్టీ మీద, పార్టీ క్యాడర్ మీద ప్రజల్లో నమ్మకం పోతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆమెని బహిష్కరించినట్టుగా చెప్తా ఉన్నారు. ఆమె చేష్టలు మరీ దారుణంగా దెబ్బ కొడతా ఉన్నాయి పార్టీని, క్రెడిబిలిటీని అని చెప్పి వాళ్ళు లేఖలో కూడా చూపిస్తా ఉన్నారు. మొత్తం మీద మరి ఇప్పుడు ఇది ఎలక్షన్స్ పరంగా ఏంటి? ఇప్పుడు కవిత గారి పరిస్థితి ఏంటి? ఆమె ఏదన్నా పార్టీలోకి వెళ్తారా? ఎటు వెళ్తారు? కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుందా? అఫ్ కోర్స్ ఏది మనం జరగదు అని చెప్పడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే రాజకీయంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఉండరు అనేది చాణక్యుడు లాంటి చెప్పిన మహా రాజకీయ పండితుడు చెప్పినటువంటి, ఆర్థిక రాజకీయ పండితుడు చెప్పినటువంటి ఒక వాస్తవం. ఇక మాకియావెల్లి అయితే ద ప్రిన్స్ అనే పొలిటికల్ గ్రంథాన్ని రాసి ఈ రాజకీయాల్లో ఉండేటువంటి ఆ సైకాలజీని గొప్పగా చెప్పినటువంటి రాజనీతిజ్ఞుడు ఆయన. ఆయన చెప్పిన దాని ప్రకారం చూసినా కూడా అట్లనే ఉంటుంది. సో వాస్తవ పరిస్థితులు చూస్తే ఏంటి, ఇప్పుడు కవిత గారి ఏ డెసిషన్ ఇది రాబోయే ఎన్నికల్లో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైనా ప్రభావం చూపించబోతుందా? కవిత గారు ఏ విధమైన ప్రభావం చూపించబోతుంది? ఆమె ఏమైనా పార్టీ పెట్టి నడిపించగల శక్తి ఉందా? ఆమె వెనక తెలంగాణ సమాజంలో ఏ వర్గాలు నడుస్తాయి? ఆల్రెడీ పొలిటికల్ వాక్యూమ్ ఏమైనా ఉందా? నాకైతే అంత వాక్యూమ్ ఏం కనపడతల్లా. సో ఇప్పుడు ఆ తెలంగాణ
టిఆర్ఎస్ అసోసియేటెడ్ ఆ తెలంగాణ జాగృతి సమితి ఏదైతే ఉందో మరి దాన్ని ఈ బలోపేతం చేస్తూ లేదా దాని పేరు మార్చుకుని, ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీ నుంచి బహిష్కరించారు కాబట్టి మరి దాన్ని తను ఉపయోగిస్తే ఆ పేరుని పార్టీ ఊరుకుంటుందో లేదో కూడా చెప్పలేరు. ఎందుకంటే ఇప్పుడు ఇక తనని బహిష్కరించారు కాబట్టి ప్రజల్లో సానుభూతి కోసం, అలాగే ఇంకా మరింతగా లోతుగా కూడా తను వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు బహిష్కరించడం అనేది చిన్న విషయం కాదుగా, ఇంకా అయిపోయింది, పార్టీతో సంబంధాలే దిగిపోయింది. క్లియర్ కట్గా కేటీఆర్ గారు నాదే పై చేయి, తండ్రి నా వైపే ఉన్నాడు అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది. మరి ఇక డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఆమెను బహిష్కరించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. సో మరి ఇక తెలంగాణ రాజకీయాలపై ఆమె ఏమి ఫ్యూచర్ స్టెప్స్ ఏమి ఉంటాయనేది ఒక క్వశ్చన్ మార్కే. బీజేపీలోకి వెళ్తే ఎట తీసుకుంటుంది? బీజేపీ కదా జైల్లో పెట్టారు ఆమెని లిక్కర్ స్కామ్ కింద. అదే ఆ స్కామ్ ఇదిలో ఒక అలిగేషన్స్ ప్రూవ్ కావడంతో కొన్ని, కాబట్టి బీజేపీలోకి తను వెళ్తానన్నా తీసుకుంటే డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కాంగ్రెస్ వాళ్ళకి పొలిటికల్ గా ఇంతకాలం ఐడియాలజికల్ గా వాళ్ళకి అపోనెంట్ కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ వైపు, అలాగే తను ఎలా వస్తే తను ఒక పొలిటికల్ పవర్ సెంటర్ గా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు పవర్ లో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకమైనటువంటి వ్యక్తులు లైక్ అంటే ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా ఆయన టీం వీళ్ళంతా కూడా, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మెయిన్ పార్టీని తెలంగాణలో గట్టిగా లీడ్ చేస్తున్నటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి బ్రదర్స్, ఇట్లా చాలా మంది ఉన్నారు కదా. మెయిన్ రేవంత్ రెడ్డి గారు అయినప్పటికీ వాళ్ళ సమ్మతి కావాల్సి ఉంటది. అలాగే ఇప్పుడు సడన్ గా ఆమె తాను తగ్గించుకుని ఇక్కడ పార్టీలో ఇదో జాతీయ పార్టీ, ఇదో పెద్ద సముద్రం, ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలంటే అంత ఈజీ ఏం కాదు. అలా అని చెప్పి ఇప్పటి వరకు తను ఒక ఓన్ ఐడెంటిటీ, ఎక్కడికి వెళ్ళినా తనకున్న ఐడెంటిటీతో పాటు అన్నిటికంటే కేసీఆర్ గారి అమ్మాయి అనేటువంటి ఆ బ్రాండ్, ఆ పవరు, అది చాలా పవర్ఫుల్ గా పనిచేసింది. ఇప్పుడు పార్టీ నుంచి బహిష్కరించేశారు కాబట్టి అంత పవరు, అంత వెయిట్ ఉండకపోవచ్చు కూడా. తనకి పొలిటికల్ గా ఇంట్లో ఉన్నంత ఫ్రీడమ్, బీఆర్ఎస్ అంటే తన సొంత పార్టీ లాగానే తను ఎంతకాలం ఉండింది కదా, అంత ఫ్రీడమ్ జాతీయ పార్టీల్లో ఉండే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి మరి తను ఏదైనా సొంతగా వేరే పార్టీ పెట్టి తన గళాన్ని మరి వినిపిస్తూ, అంటే పీడితుల పక్షాన, తాడితుల పక్షాన, బలహీనుల పక్షాన, బలహీన వర్గాల పక్షాన తను ఒక పొలిటికల్ ఇదిగా మరి వాళ్ళ అన్నగారి లాగా, లేదంటే తను వాళ్ళ నాన్నగారి లాగా, వాళ్ళ నాన్నగారి అడుగుజాడల్లో ఎదగగలుగుతుందా అనేది ఒక ప్రశ్నే. మరి భవిష్యత్తు తన రాజకీయం ఎలా ఉండబోతుంది, ఏం చేయగలుగుతుంది అనేది చూస్తే ప్రస్తుతానికైతే తను ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఒంటరిగా ఏదున్నా కూడా ఇది పర్సనల్ గా తీసుకుని కొంత ఇంకా చాలా మంది మీద తను ముందు కూడా ఆరోపణలు పరోక్షంగానైనటువంటి చేసే అవకాశాలు ఉన్నాయి. అదైతే కనపడతా ఉంది. ముఖ్యంగా వాళ్ళ బ్రదర్ని కూడా ఆమె ఈ పొలిటికల్ గేమ్ లో భాగంగా ఇడిసిపెట్టకపోవచ్చు. ఎందుకంటే దానికి మనం చూస్తూనే ఉన్నాం, పక్క రాష్ట్రంలో అప్పుడు అన్నా చెల్లెల మధ్య జరిగినటువంటి పొలిటికల్ ఇదిలో మరి షర్మిల గారు కూడా ఆమెమి తక్కువ ఎక్కడ తగ్గలేదు, ధర్మబద్ధంగా తన యొక్క వాదన ఆమె వినిపించారు. మరి ఇప్పుడు పార్టీ నుంచి ఎంతైనా ఆడబిడ్డని బహిష్కరించారు అంటే ఒక సింపతి అనేది కొంత ఉంటది. కాబట్టి తెలంగాణ సమాజం ఇప్పుడు తను బీసీ వాదాన్ని కూడా తను కూడా గట్టిగా మోస్తా ఉన్నారు. కాబట్టి మరి తనకున్న బలాలు, బలహీనతలు అన్నిటి కూడా లెక్కించుకుని ఏదైనా ఒక కొత్త ప్లాట్ఫామ్ ని ఆమె మళ్ళీ స్థాపించి అట్లా రాజకీయంగా బీఆర్ఎస్ కి పోటీగా ఏమన్నా చేయగలుగుతారా అనేది మరి అదొక ప్రశ్న. మరి తెలంగాణ జాగృతినే బలోపేతం చేసి మరి దాన్ని ఒక పొలిటికల్ ఐడెంటిటీగా, పార్టీగా ఏమన్నా మార్చగలుగుతారా? లేదంటే అసలు పొలిటికల్ పార్టీని నడపడం చాలా ప్రాక్టికల్ గా కష్టమైన పని, అదంతా ఎందుకులే కానీ మన వాయిస్ వినిపించడానికి ఒక సంస్థని, ఒక జాగృతి సంస్థను, ఒక నాన్ పొలిటికల్ ఐడెంటిటీ ఉన్న సంస్థను పెట్టుకుని మన వాయిస్ వినిపిద్దాం అంటూ ఆమె
ఈ ఆల్రెడీ తెలంగాణ జాగృతి అనేది బాగా ఆమె జనాలకు వెళ్ళిపోయింది కాబట్టి దాన్నే కొనసాగిస్తూ తన పొలిటికల్ వ్యూస్ని, తన పొలిటికల్ ఐడియాలజీని ప్రజలతో, తెలంగాణ ప్రజలతో, తెలంగాణ సమాజంతో షేర్ చేసుకుంటూ ఉంటారా అనేది ఏదనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది కొద్ది కాలంలో. సో మొత్తం మీద అయితే ఇది ఊహించిందే కొంతమంది, జరిగింది ఒక డెవలప్మెంట్. తర్వాత ఇంతకు మించి ఇంకేం జరగబోద్ది అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. మరి మీరేమనుకుంటున్నారు? పొలిటికల్గా కవిత గారు ఏమన్నా తెలంగాణ రాజకీయాల పైన తనదైన ఒక ఇంపాక్ట్ చూపగలరు, అది కొన్ని పార్టీలను ఆమె ముఖ్యంగా బీఆర్ఎస్ని ఎఫెక్ట్ చేయగలదు, తన పైన తనని బహిష్కరించుకుంటే ఆ పార్టీని ఖచ్చితంగా కక్ష కట్టైనా సరే ఈసారి ఎన్నికల్లో ఆమె ఓడించడానికే ప్రయత్నం చేస్తారు, ఆమె అంత ఇంపాక్ట్ చూపగలదు అని మీరు అనుకుంటున్నారా? లేదంటే సరే ఏదో ఒక జాతీయ పార్టీలో ఆమె జాయిన్ అయిపోద్దని అనుకుంటున్నారు? మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.